కిషోర్ చంద్రదేవ్ గారు కేంద్ర మంత్రి గారు ఆయన స్వయంగా చెప్పారు, మన రాష్ట్రాన్ని చీల్చే సంగతి ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, బొత్స గారికి చాలా స్పష్టంగా ఎప్పటి నుంచో తెలుసు అని స్వయంగా ఆయనే చెప్పారు. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి, బొత్స గారికి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీల్చబోతుంది అన్న సంగతి ఎప్పుడో తెలిసి కూడా అడ్డుకుంటే వీళ్ళ పదవులు ఎక్కడ పోతాయో అని అడ్డుకోను లేదు. ఆఖరికి దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి మీ రాష్ట్రాన్ని చీలుస్తున్నాము అన్న ప్రకటన చేసేంత వరకు ఈ ముఖ్యమంత్రి గారు, ఈ బొత్స గారు ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. బొత్స గారు, మీరు ఈ ప్రాంతానికి చెందిన వారు కదా, కనీసము ఈ ప్రాంతం ప్రజలకైనా మీకు సమాధానం చెప్పుకునే బాధ్యత లేదా బొత్స గారు అని అడుగుతున్నాం. బొత్స గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నాం. బొత్స గారు, కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీలుస్తుంది అన్న సంగతి మీకు ముందు తెలుసా, ముందు తెలియదా? ముందే తెలిస్తే ఆ విషయాన్ని ఎందుకు అడ్డుకోలేదు? మీరు అడ్డుకోలేకపోతే కనీసం ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ప్రజల్ని ఎందుకు హెచ్చరించలేదు బొత్స గారు? లేకపోతే మీకంత సీన్ లేదని, మీరంత నాయకుడు కాదని అధిష్టానము మీకు ఆ విషయం చెప్పకుండానే చేసేసిందా? మీకు తెలియకుండా, మీకు చెప్పకుండానే చేస్తుంటే దిగ్విజయ్ సింగ్ గారు మన రాష్ట్రాన్ని చీలుస్తున్నారు అన్న ప్రకటన చేసిన రోజే మీరు ఎందుకు రాజీనామాలు చేసి ప్రజల పక్షాన నిలబడలేదు? సమాధానం చెప్పండి బొత్స గారు. బొత్స గారు, ఈ ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డాన్ అని ఆ పార్టీ వాళ్ళే చెబుతుంటారు. ఈ ప్రాంతంలో అయితే అన్ని వ్యాపారాలను ఆయనే సహా చేశారన్న సంగతి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మీరు ఎన్ని అక్రమాలు చేస్తున్నా ఈ ప్రజలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇంకా మోస్తూనే ఉన్నారు కదా బొత్స గారు. మరి చూస్తూ మీ ప్రజలకు ఇంత అన్యాయం చేయాలని మీకు ఎలా అనిపించింది బొత్స గారు? పట్ట పగులే సీమాంధ్రలో గొంతు కోసి మళ్ళీ సీమాంధ్రలో ఎలా అడుగు పెట్టాలనుకుంటున్నారు మీరు? ఒక పక్కేమో పాలకపక్షము ఇంత అధ్వానంగా, ఇంత పనికి రాకుండా ఉంటే, ఇంకో పక్క ప్రధాన ప్రతిపక్షము మన చంద్రబాబు గారు కూడా చలనం లేకుండా నించొని చూస్తున్నారు. ఈయనలో చలనం ఎలా ఉంటుంది? అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు గారు. తెలంగాణ ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి ఇచ్చేసినట్టు తెలంగాణకి అనుకూలంగా లేఖను రాసి ఇచ్చేశాడు చంద్రబాబు గారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుంది అంటే దానికి కారణము చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతు. హత్య చేసి ఆ శవం మీద పడి వెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు గారు తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చేసి మళ్ళీ ముసలి కన్నీళ్లు పెడుతూ బస్ యాత్రలంటూ చేశారు. తెలుగుదేశం పార్టీతో సహా 5 పార్టీలు విభజనకు అనుకూలమని చెప్తే 3 పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, సిపిఎం విభజనకు అనుకూలమని ఎప్పుడూ చెప్పలేదు. చంద్రబాబు గారికి నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధున్నా, ఏమాత్రం నిజాయితీ మిగులున్నా నేను కూడా తెలంగాణకు వ్యతిరేకమే అని ఈ 3 పార్టీల పక్షాన 4వ పార్టీగా నిలబడాలి, కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెప్పి నాతో తప్పైపోయింది అని తెలంగాణకి అనుకూలంగా తనిచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. ఈ ప్రాంతం ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తన ఎమ్మెల్యేలు, తన ఎంపీలు రాజీనామాలు చేయాలి. అంతవరకు సీమాంధ్రలో అడుగు పెట్టడానికి వీల్లేదని చంద్రబాబు గారిని, ఆయన ఎమ్మెల్యేలని, ఆయన ఎంపీలని తరిమి కొట్టాలి. చేసిందంతా చంద్రబాబు గారు చేసి ఆఖరికి విభజనకు రాజశేఖర రెడ్డి గారు కారణం అంటున్నారు చంద్రబాబు గారు. స్వయంగా ప్రధానమంత్రి గారితో సహా రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే మీ రాష్ట్రానికి గతి పట్టుండేది కాదు అని ఆయనతో సహా ప్రతి ఒక్కరూ చెబుతుంటే, ఇంకో పక్క తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చింది చంద్రబాబు గారైతే
రాజశేఖర రెడ్డి గారు విభజనకు కారణం అంటున్నారంటే ఈ చంద్రబాబు గారికి మనస్సాక్షి లేదనుకోవాలా, లేకపోతే ఈయన ఒంట్లో ప్రవహించేది మానవ రక్తం కాదనుకోవాలా? చంద్రబాబు గారు కళ్ళు ఆర్పకుండానే ఇలాంటి అబద్ధాలు ఎన్నైనా చెప్పగలరు. అందుకనే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పడం గురించి ఒక మాట అనేవారు. చంద్రబాబు గారికి ఒక మునీశ్వరుడు శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ 1000 ముక్కలైపోతుందట. అందుకనే పాపం చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. మన కర్మ ఏమిటంటే ఒక పక్క ఓట్ల కోసము, సీట్ల కోసము కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకో పక్కేమో ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, క్రెడిట్ తనకు రాకుండా పోతుందేమోనని కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా నోరు విప్పటం లేదు చంద్రబాబు గారు. కాంగ్రెస్ టీడీపీలో రెండు కలిసి మన రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. తరతరాలు క్షమించలేని ఘోర పాపం చేస్తున్నాయి. హఠాత్తుగా ఏ పరిష్కారము చూపించకుండా మీ రాష్ట్రాన్ని చీలుస్తున్నాం